కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. అమెరికా రష్యాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సూచనలు కనిపిస్తూ ఉన్నాయి సార్. ఇప్పటికే వెనిజులాపై దాడి చేసిన అమెరికా తాజాగా ఉత్తర అట్లాంటిక్స్ మహాసముద్రంలో రష్యా నౌకను సీజ్ చేసింది. దీని మీద రష్యా కూడా ఘాటుగా స్పందించింది సార్. ఒక జలాంతర్గామితో పాటు మరికొన్ని రక్షణ నౌకలను కూడా పంపేందుకు రష్యా సిద్ధమవుతోందనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ ఈ ట్రంప్ దూకుడిని ఎలా అర్థం చేసుకోవాలి? జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అంటే వెనిజులాలో పైన అమెరికా శాంక్షన్స్ విధించింది. అంటే వెనిజులా నుంచి ఎవరు ఆయిల్ కొనకూడదని. సో దానికి ఎన్ఫోర్స్ చేసే క్రమంలో వెనిజులా నుంచి వచ్చే ఏ ఆయిల్ షిప్స్ నైనా అడ్డుకుంటూ ఉంటుంది. సో అలా ఇటీవల 2 షిప్స్ ను అడ్డుకుంది. థర్డ్ షిప్ ను అడ్డుకునేలోగా అది వెళ్ళిపోయింది. వీటి ఏంటంటే డార్క్ ఫ్లీట్ అంటారు. అంటే వీటికి ఏ దేశము ఒక 15 years కన్నా ఓల్డ్ ఉన్న షిప్స్ ను ఈ రకంగా రవాణాకు అంటే శాంక్షన్ ఆయిల్ రవాణాకు వాడుతూ ఉంటారు. రష్యా కానీ, ఇరాన్ కానీ, వెనిజులా కానీ. వాళ్ళు ఏ కంట్రీ ఫ్లాగ్ లేకుండా అవి ఆపరేట్ అవుతున్నాయి. దాన్ని అమెరికన్ నేవీ వెంబడించిన కొంత దూరం వెళ్ళాక అది రష్యన్ షిప్ అని అర్థమైంది. సో దాంతో అయినా రష్యా హెచ్చరించింది కూడా, దీన్ని మీరు క్యాప్చర్ చేయకూడదు అని. రష్యన్ సబ్మెరీన్ కూడా దాని రక్షణకు వెళ్ళినట్టు వార్తలు వస్తున్నాయి. అయినా అమెరికా వినకుండా అది వెనిజులా శాంక్షన్ ఆయిల్ వెనిజులాకు వచ్చి వెళ్తున్న షిప్ కనుక దాన్ని మేము సీజ్ చేస్తున్నామని ప్రకటించారు. వాస్తవంగా ఆయిల్ కూడా లేదు అందులో. ఆయిల్ లోడ్ కాకముందే వెళ్ళిపోయింది. సో దీంతో ఇప్పుడు రష్యా అమెరికాల మధ్య అంటే అమెరికా వెనిజులాల మధ్య ఉన్న వివాదం కాస్త రష్యా అమెరికా మధ్య వివాదంగా మారిపోయింది. దాన్ని ఆల్రెడీ మరి ఎలా రష్యన్ సబ్మెరీన్ ఉండగా కూడా అమెరికా ఎలా క్యాప్చర్ చేసింది, లేదా రష్యన్ సబ్మెరీన్ అప్పటికి ఇంకా రీచ్ కాలేదా తెలియదు. బట్ డెఫినెట్ గా ఇది రష్యా అమెరికాల మధ్య ఘర్షణగా దారితీసే పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండవ డైమెన్షన్ ఏంటంటే ఈ వెనిజులన్ ఆయిల్ ప్రధానంగా చైనా కొంటుంటుంది. ఎందుకంటే వెనిజులా ఎక్స్పోర్ట్ చేసే ఆయిల్లో శాంక్షన్ ఆయిల్ కనుక 76% చైనానే కొంటుంది. సో ఇటీవల ట్రంప్ ఏం ప్రకటించాడంటే వెనిజులాలో ఈ లాస్ట్ 1 month లో టెన్షన్స్ పెరిగాక ఆ శాంక్షన్ ఆయిల్ వెనిజులా అమ్మలేకపోయింది, చైనా కొనలేకపోయింది. అలా మీకు ట్యాంకర్లలో షిప్పులలో ఉండిపోయింది స్టోరేజ్లో. సో ఆ ఆయిల్ ను అమ్మి అది నా కంట్రోల్లో డబ్బులు పెట్టుకుంటానని ప్రకటించాడు. సో శాంక్షన్ ఆయిల్ అమ్మద్దు అని ఒకవైపు చెప్తూ ఒకవైపు దాని అమ్మకం పని తానే చేస్తానంటున్నాడు. సో దాంతో చైనా కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. ఇది వెనిజులా ఇండిపెండెన్స్ పైన అటాక్ అని. అంటే వెనిజులాను అమెరికా అటాక్ చేసి మదురౌను నిర్బంధించిన సమయంలో రష్యా, చైనా ఖండించాయి. ఇవి తీవ్రమైన భాషలో ఖండించాయి, కానీ ప్రాక్టికల్ గా ఆన్ ఫీల్డ్ అమెరికాతో ఘర్షణ పడలే. సో యూరప్ ఏమో చాలా శుతిమెత్తగా బతిలాడే విధంగా స్టేట్మెంట్ ఇస్తే రష్యా, చైనా చాలా తీవ్రంగానే ఖండించాయి. కానీ అల్టిమేట్ గా వెనిజులాకు మద్దతుగా రష్యా, చైనా ఏమీ ఫీల్డ్ లోకి దిగలేదు. ఆ పరిస్థితులు ప్రపంచంలో లేవని గమనించి, కానీ ఎప్పుడైతే అది వెనిజులాపై దాటి రష్యన్ ఇంట్రెస్ట్లు, చైనీస్ ఇంట్రెస్ట్లను కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయో ఇది లార్జర్ కాన్ఫ్లిక్ట్ గా అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. అమెరికా వర్సెస్ వెనిజులా వరకే ఉంటే ఒక పద్ధతి, అమెరికా వర్సెస్ రష్యా, అమెరికా వర్సెస్ చైనా ఉంటే మరో పద్ధతి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్ ఉంది. మదురౌ నిర్బంధించి న్యూయార్క్ జైల్లో పెట్టారు. ట్రంప్ ప్రకటిస్తున్నది అంటే కొత్తగా వచ్చిన అధ్యక్షురాలు మీకు డెల్సీ రోగ్రెడిన్, ఈమె వైస్ ప్రెసిడెంట్ గా ఉండి ప్రెసిడెంట్ అయ్యారు. ఆమె మేము చెప్పినట్టు ఇంటూ ఉంది, చెప్పడాన్ని వినటానికి అంగీకరించింది అని ట్రంప్ ప్రకటించాడు. ఆమె తీవ్రంగా ఖండించింది. ముచ్చట లేదు, వెనిజులా విల్ నెవర్ బి కంట్రోల్డ్ బై ఎక్స్టర్నల్ ప్లేయర్స్, మాకు ఒక్క ప్రెసిడెంట్, అతను నికోలస్ మదురో మాత్రమే అని ఆమె చాలా సీరియస్ గా ప్రశ్నించింది. సో ఫీల్డ్ మీదనేమో తమ కంట్రోల్లోకి వచ్చేసింది వెనిజులా ప్రభుత్వము, వీ విల్ రన్ ద గవర్నమెంట్ అని ట్రంప్ అంటున్నాడు.
సో వెనిజులా ప్రెసిడెంట్ గా ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మదురో వారసురాలుగా ఆమె బాధ్యతలు చేపట్టిన డెల్సీ రోడ్రిగ్స్ మాత్రం ప్రశ్నే లేదు. వెనిజులా ఇస్ గవర్న్ బై వెనిజులన్స్ అని చెప్పి ప్రకటించేసింది. సో ఒకవైపు ట్రంప్ చెప్తున్న దానికి వెనిజులాలో గ్రౌండ్ పైన ఉన్న దానికి తేడా ఉంది. మదురోనైతే క్యాప్చర్ చేస్తారు కానీ వెనిజులాను క్యాప్చర్ చేసడానికి మళ్ళీ అటాక్ ఏమైనా చేస్తారని. ఎందుకంటే ఆల్రెడీ ట్రంప్ ఇదివరకే ప్రకటించాడు, మా బలగాలకు కూడా వెనిజులా గడ్డ పైన ఉండటానికి సిద్ధంగా ఉన్నాయి, మాకేమీ వెనకాడే ప్రసక్తే లేదు. వెనిజులాలో జుడిషియస్ ట్రాన్సిషన్ అంటే మా అనుకూల ప్రభుత్వం వచ్చేంత వరకు మేమే రన్ చేస్తాం వెనిజులాను. మార్కో రూబియో డిఫెన్స్ సెక్రటరీ వీళ్ళంతా కలిసి రన్ చేస్తారు. సో కొత్తగా ఎలక్ట్ బాధ్యత చెప్పిన ప్రెసిడెంట్ మాకు చెప్పినట్టు వింటున్నారు. ఇవన్నీ ప్రకటించాడు. సో ప్రకటించి లేదంటే సెకండ్ వేవ్ ఆఫ్ అటాక్ కూడా మేము సిద్ధమే, ఇవన్నీ ప్రకటించారు. కానీ ఇప్పుడున్న కాంప్లెక్స్ సిచ్యువేషన్ అంటే మదురో వెళ్ళి అరెస్ట్ చేశారు. కానీ మదురో నాయకత్వంలోని సోషలిస్ట్ రిజీమ్, లెఫ్ట్ వింగ్ రిజీమ్ ఇప్పటికే అధికారంలో ఉంది. సో దీంతో అసలు అమెరికా నెక్స్ట్ మూవ్స్ ఏంటివి? ఈలోగా రష్యా, చైనా కూడా వెనిజులాకు అండగా రావటానికి దారి తీసిన పరిణామాలు ఇవి. ఈ షిప్ సీజింగ్ కానీ ఇది ఎక్కడి దాకా వెళ్తుంది? నిజంగానే రష్యా, చైనా ఫిజికల్ గా గనక వెనిజులాను సపోర్ట్ చేయడానికి రంగంలో దిగితే అసలు అమెరికా రియాక్షన్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇప్పటిదాకా ట్రంప్ చెప్పేది ఈ వెస్టర్న్ హెమిస్ఫియర్, లాటిన్, సౌత్ అమెరికా, క్యారిబియన్ లో రష్యా, చైనా ఇన్ఫ్లుయెన్స్ ని అంగీకరించను అని అంటున్నారు. సో థింగ్స్ ఆర్ వెరీ కాంప్లెక్స్. ఏమవుతుంది? రష్యా, చైనా మూవ్స్ ఏంటి ఉంటాయి, అమెరికా మూవ్ ఏముంటుంది? ఇప్పటికైతే రష్యా అభ్యంతరాలు చెప్తున్నా రష్యన్ షేప్ ను అమెరికా క్యాప్చర్ చేసింది. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అమెరికా రష్యాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలకు కారణమవుతుంది. ఆల్రెడీ ఉక్రెయిన్ విషయంలో అమెరికాకు, రష్యాకు మధ్య హాట్ అండ్ కోల్డ్ బ్లో అవుతోంది. ఇప్పుడు వెనిజులా విషయంలో కూడా అటు చైనా, ఇటు రష్యా దిగి ఫిజికల్ గా గనక వెనిజులాకు మద్దతుగా వస్తే ద థింగ్స్ విల్ కంప్లీట్లీ ఆల్టర్. ఆల్రెడీ యూరోప్ లో ఉన్న దేశాలకు కూడా వెనిజులా పైన అమెరికా చర్యను అంగీకరించలేదు, తీవ్రంగా ఖండించలేక అంగీకరించలేదు. పైగా గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ బెదిరింపుల వల్ల యూరోప్ అలర్ట్ అయింది. వెనిజులా పైన చాలా ఇన్సిపిడ్, టేస్ట్లెస్ గా, వెనిజులా పైన స్పైన్లెస్ గా, వెన్నెముక లేని వైఖరి తీసుకోవడం వల్ల ఇవాళ ట్రంప్ తెగించి మరింత బరి తెగించి నేను ఏకంగా డెన్మార్క్ ని అటాక్ చేస్తా మిలిటరీగా, ఒక నాటోలోని సభ్య దేశాన్ని కూడా అటాక్ చేస్తా అంటున్నాడు. సో అందువల్ల అమెరికాకు ఇతర దేశాలకు మధ్య ఈ కాంట్రడిక్షన్స్ కాస్త రోజు రోజుకు సివియర్ అవుతున్నాయి. వీల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అంటే ఎలా ఇవి ఎవాల్వ్ అవుతాయి, నెక్స్ట్ మూవ్స్ ఏంటి, వాట్ విల్ హ్యాపెన్ అని. వెనిజులాను నోరు మూయించినట్టుగా, ఇరాన్ ని బెదిరించినట్టుగా రష్యాను, చైనాను ట్రంప్ అనలేడు. కోర్స్ రష్యా, చైనా కన్నా అమెరికాకు మిలిటరీ శక్తి ఉంటే ఉండవచ్చు, కానీ రష్యా, చైనా కూడా న్యూక్లియర్ పవర్స్, వాటి మిలిటరీ శక్తిని కూడా తక్కువగా అంచనా వేయలేం. అమెరికా వర్సెస్ రష్యా, చైనా వస్తే అది ప్రపంచంలో చాలా పెద్ద ఉపద్రవంగా కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. సో అందువల్ల అటు ట్రంప్ వర్సెస్ ద రెస్ట్ అనే విధంగా సిచ్యువేషన్ ఎవాల్వ్ అవుతుంది. నెక్స్ట్ మూవ్స్ మనం స్పెక్యులేట్ చేయకూడదు ఏమవుతుంది అని. సో అది లెట్ us only wait and watch. అమెరికా భద్రత కోసం గ్రీన్లాండ్ తమకు కావాల్సిందే అనేది ట్రంప్ వాదన. ట్రంప్ వాదనను డెన్మార్క్ అయితే తీవ్రంగా అబ్జెక్ట్ చేస్తున్న పరిస్థితి. మీ పెత్తనం ఏంటి గ్రీన్లాండ్ మీద అని చెప్పి డెన్మార్క్ అంటోంది. ఇక గ్రీన్లాండ్ స్వాధీనానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవసరమైతే మేము సైనిక చర్యకు కూడా దిగుతాము అని చెప్పి అమెరికా అంటోన్న పరిస్థితి. సార్ ఏంటి సార్ సైనిక చర్యకు దిగే అవకాశాలు? అంటే ఇప్పుడు వెనిజులా, ఇరాన్ వేరు, మీకు గ్రీన్లాండ్ వేరు. ఇరాన్ విషయంలోనూ అమెరికా మిత్ర దేశాలకు కూడా ఇరాన్ ఇస్లామిక్ రెజీమ్ ను వ్యతిరేకిస్తాయి. అక్కడ ప్రజలు కూడా తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సో ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన అమెరికా అటాక్ చేస్తే అమెరికన్ మిత్రులంతా సమర్థించారు. వెనిజులా విషయంలో మదురో పట్ల యూరోపియన్ కంట్రీస్ కూడా అతను ఇల్లెజిటిమేట్ లీడర్, అతను ఉండాల్సిన వాడు కాదని చెప్తూనే ఇంటర్నేషనల్ లాను రెస్పెక్ట్ చేయాలి అని, అంటే కాస్త అటు ఇటు కాకుండా మెతక వైఖరితో స్పందించారు. కానీ డెన్మార్క్ విషయానికి వచ్చే వరకు దట్ ఈస్ ద మెంబర్ ఆఫ్ నాటో, మెంబర్ ఆఫ్ యూరప్. సో ఒక యూరోపియన్ కంట్రీ పైన అమెరికా అటాక్ చేస్తే ఏంటి పరిస్థితి? ఆల్రెడీ 7 కంట్రీస్, ఫ్రాన్స్, యూకే, జర్మనీ, ఇటలీ, పోలాండ్, డెన్మార్క్
ఈ 6 కంట్రీస్, స్పెయిన్ 7 కంట్రీస్ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశాయి. జర్మనీ అయితే ఏకంగా వీ హావ్ టు డిఫెండ్ డెన్మార్క్ అన్నాడు. అంటే మరి దాని మీనింగ్ ఏంటి? అమెరికా అటాక్ చేస్తే అమెరికాతో ఫైట్ చేయగలవా? చేసే పరిస్థితి నాటోకి లేదు. ఎందుకంటే నాటో టోటల్ బడ్జెట్ $1.47 ట్రిలియన్ అయితే, $147,000 కోట్ల అయితే అందులో $967 బిలియన్ అమెరికా మాత్రమే కంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే అమెరికన్ కంట్రిబ్యూషన్ టు ద నాటో మిలిటరీ బడ్జెట్ is 66%. అందుకే నిన్న అమెరికా ప్రకటించింది బహిరంగంగానే, నాటో అమెరికా లేకుండా నాటో లేదు, నాటోలో అమెరికాను కాదనగలిగే దమ్మెవడికి లేదు అని బహిరంగంగా అమెరికా ప్రకటించింది. ఎందుకంటే అంతకుముందు డెన్మార్క్ ప్రైమ్ మినిస్టర్ అన్నారు ఏంటంటే, గ్రీన్లాండ్ పైన అటాక్ చేస్తే దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ నాటో, ఇక నాటో అనే మీనింగే లేదు అని ప్రకటించారు. దానికి స్పందిస్తూ అమెరికా, అసలు అమెరికా లేకుండా నాటో ఎక్కడిది, నాటో అనేది అమెరికా లేకుండా లేనే లేదు, నాటోలో ఎవరికి అమెరికాను ప్రతిఘటించే ధైర్యము లేదు, దమ్ము లేదు అని ప్రకటించాడు. సో అంటే చాలా క్లియర్ గా మీకు ట్రంప్ దూకుడు మనకు కనబడుతోంది. యూరప్ ఒక ఏమీ చేయలేని పరిస్థితి, బతిలాడుకునే దూరంలో అలా ఎలా కరెక్ట్ కాదు కదా, డెన్మార్క్ కాపాడాల్సిన బాధ్యత మీపై కూడా ఉంటుంది కదా అంటూ అమెరికాకు నీతి వాక్యాలు బోధించే ప్రయత్నం చేసింది. సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే, అమెరికా ఈ సెండింగ్ కాంప్లెక్స్ సిగ్నల్, కన్ఫ్యూజింగ్ సిగ్నల్స్. అంటే ఏం చేయబోతున్నాడు ట్రంప్ అని. ఒకటోమో వి విల్ బై గ్రీన్లాండ్ అన్నది ప్రతిపాదన. నిన్న మార్కో రూబియో ఫారెన్ మినిస్టర్ అమెరికన్ కాంగ్రెస్ మెంబర్స్, పార్లమెంట్ సభ్యులతో కూడా మాట్లాడుతూ, ట్రంప్ వార్ కోరుకోవడం లేదు గ్రీన్లాండ్ కొరకు, గ్రీన్లాండ్ కోసం యుద్ధమేమీ కోరుకోవడం లేదు, మేము డెన్మార్క్ ఆఫర్ చేస్తున్నాం, ఇది మా దేశ భద్రతకు అవసరమని. అందరికీ తెలుసు అమెరికా దేశ భద్రతకు గ్రీన్లాండ్కి ఏంటి సంబంధం. గ్రీన్లాండ్ లో ఉన్న నేచురల్ రిసోర్సెస్ మీద గ్రిప్ కావాలి. ఆల్రెడీ డెన్మార్క్ ఇస్ పార్ట్ ఆఫ్ నాటో, ఆ నాటోకి అమెరికా నాయకత్వం వహిస్తోంది. అమెరికాకు డెన్మార్క్ కు కింగ్డమ్ ఆఫ్ డెన్మార్క్ గా ఉన్న రోజుల్లోనే 1951 డిఫెన్స్ అగ్రిమెంట్ ఉంది. గ్రీన్లాండ్ లో అమెరికా మిలిటరీ బేస్ ఉంది. ఇక కొత్తగా అమెరికా భద్రతకు వచ్చిన ప్రమాదం ఏంటి? అందువల్ల భద్రత అనేది కేవలం బౌచి. అందువల్ల అందరికీ తెలుసు అక్కడ సహజ వనరులు ఉన్నాయి కనుక దాన్ని కొల్లగొట్టాలనేది అమెరికా లక్ష్యం. అది ఇరాన్ లోనైనా, ఉక్రెయిన్ లోనైనా, వెనిజులాలోనైనా, గ్రీన్లాండ్ అయినా ఒకటే. సో దీన్ని మీకు ఈ సిచ్యువేషన్ లో ఏమవుతుంది అంటే, ఫస్ట్ ఆప్షన్, ఎందుకంటే నాటోలో సభ్య దేశం, యూరోప్ లో భాగం కనుక ఆ ట్రంప్ కాస్త ఆచితూచి అడుగులేస్తున్నాడు. ఇరాన్ పైన, వెనిజులా పైన అటాక్ చేసినంత సులభం కాదు కనుక. సో ఎందుకంటే ఒక్కసారి డెన్మార్క్ పైన దాడి చేస్తే, డెన్మార్క్ ప్రైమ్ మినిస్టర్ అన్నట్లు ఇట్ ఇస్ ఎండ్ ఆఫ్ ద నాటో. ఎందుకంటే గ్రీన్లాండ్ సెమీ అటానమస్ రీజన్, అంటే ఒక స్వయం ప్రతిపత్తి ఉన్న ప్రాంతం. కానీ గ్రీన్లాండ్ డిఫెన్స్, ఫారిన్ పాలసీ మొత్తం డెన్మార్క్ లే చూసుకుంటుంది. ఇట్ ఈస్ టెక్నికల్లీ పార్ట్ ఆఫ్ డెన్మార్క్. ఇప్పటికీ కూడా డెన్మార్క్ లో భాగమే, కానీ దానికి కాస్త అటానమీ ఉంటుంది. సో అందువల్ల ఇది డెన్మార్క్ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు, గ్రీన్లాండ్ ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పాడు. సో ఎట్టి పరిస్థితుల్లో అమెరికా దుందుడుకు చర్యల్ని అంగీకరించే ప్రసక్తే లేదు అని. సో అందువల్ల మొదటి ఆప్షన్ గా, రీకన్సిలియేటర్ గా మేము కొంటాం, మీరు అమ్మండి అని. అది ఎప్పుడో మధ్య యుగాల సమయంలో, ప్రీ మెడివల్ ఎరాలో, ప్రజలకు సంబంధం లేని చక్రవర్తుల పాలనలో ఉన్న సమయంలో అమ్మకాలు కొనుగోలు జరిగిన మాట నిజం. 1867లో అలాస్కాను అమెరికా రష్యా నుంచి కొన్నది. అలాగే మెక్సికో నుంచి ఆక్రమించుకున్నది కూడా, టెక్సాస్, అలాగే న్యూ మెక్సికో, ఇలాంటి పేర్లున్నాయన్నీ కూడా, కాలిఫోర్నియా, ఇవన్నీ ఒకప్పుడు మెక్సికన్ టెరిటరీ, మెక్సికన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న టెరిటరీస్. సో వాటన్నిటిని అమెరికా తీసుకుంది, కానీ దట్ వాజ్ అ డిఫరెంట్ పీరియడ్ అది. సో ఇప్పుడు 1867 వేరు, 2026 వేరు. 1867లో $7.2 మిలియన్ కొన్నది అలాస్కా. అలాస్కాలో పుష్కలంగా సహజ వనరులు ఉన్నాయి. అంటే ఇప్పుడు ట్రంపే కాదు, 200 ఇయర్స్ క్రితం కూడా అమెరికా వైఖరి ఎక్కడ సహజ వనరులు ఉంటే అది అమెరికాకే ఉండాలి అని. సో అలా అలాస్కాను కొన్నాం కనుక ఇప్పుడు గ్రీన్లాండ్ కూడా కొంటాము అని అమెరికా ప్రతిపాదన. అది మొదటి ప్రతిపాదన. అంటే వీల్ బై గ్రీన్లాండ్, మాకు ఇచ్చేయండి అని డెన్మార్క్ ప్రతిపాదిస్తుంది. దానికి డెన్మార్క్ రిజెక్ట్ చేసింది ఆల్రెడీ. ఈ అమ్మడం ఏంటి, కొనుగోలు అనేది సావరిటీ, దేశాల సార్వభౌమాధికారాన్ని, మార్కెట్ వస్తువు కాదు అని.
తర్వాత నెక్స్ట్ ప్రపోజల్ గా కాంపాక్ట్ ఫ్రీ అసోసియేషన్ ఇంకో ప్రతిపాదన చేస్తుంది. అంటే ఏంటంటే అమెరికాకు కొన్ని ఐలాండ్స్, చిన్న చిన్న ఐలాండ్స్ కంట్రీస్ గా ఉన్న వారికి అమెరికాకు మధ్య అగ్రిమెంట్లు ఉన్నాయి. అవి సెల్ఫ్ రూల్ ఉంటాయి కనుక డిఫెన్స్, ఫారిన్ పాలసీ ఇట్లాంటివన్నీ అమెరికానే కంట్రోల్ చేస్తుంది. సో అలాంటి దీవులు ఉన్నాయి కొన్ని. సో అదే రీతిలో గ్రీన్లాండ్ కూడా అమెరికాతో కాంపాక్ట్ ఫ్రీ అసోసియేషన్, అంటే ఆ గ్రీన్లాండ్ ఇండిపెండెంట్ గా ఉంటుంది కానీ దాన్ని డిఫెన్స్ అండ్ ఫారిన్ పాలసీని అమెరికా నిర్ణయిస్తుంది. సో ఇది రెండవ ప్రతిపాదనగా చేస్తున్నారు. మూడో ప్రతిపాదన ఏంటంటే మిలిటరీ అటాక్ చేసి డెన్మార్క్ పైన దాడి చేసి గ్రీన్లాండ్ బలవంతంగానే ఆక్రమించుకుంటామని. నిజంగానే అమెరికా ఆ చర్యకు పూనుకుంటే ఎవరు కాపాడగలుగుతారు? వెనిజులాను రష్యా కాపాడగలిగిందా? చైనా కాపాడగలిగిందా? సో ఇప్పుడు నిజంగానే గ్రీన్లాండ్ పై ట్రంప్ దాడి చేయాలనుకుంటే డెన్మార్క్ కూడా కాపాడగలుగుతుందని అనుకోను. ఎందుకంటే డెన్మార్క్ ఉన్న మిలిటరీ పవర్ తో పోలిస్తే అమెరికాకు వేల లక్షల రేట్లు ఎక్కువ. అందువల్ల అమెరికా దాడి చేస్తే డెన్మార్క్ గ్రీన్లాండ్ ను రక్షించుకోలేదు. యూరప్ మాటలు మాట్లాడడమే తప్ప అమెరికాకు వ్యతిరేకంగా ఫ్రాన్స్, జర్మనీ, యూకేలు యుద్ధాలు చేస్తాయా? అది ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. అందువల్ల ట్రంప్ నిజంగానే దాడి చేస్తే గ్రీన్లాండ్ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. అఫ్ కోర్స్ దాని ఇంప్లికేషన్ ఏంటి? ప్రపంచంలో అమెరికాకు వ్యతిరేకంగా అనేక దేశాలు కలవడం మొదలవుతుందా? అది తర్వాత సంగతి. ఇప్పుడైతే ప్రాక్టికల్ గా ట్రంప్ ఇఫ్ ఈ వాంట్స్ హీ కెన్ క్యాప్చర్ గ్రీన్లాండ్. అది ఇప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్. సో అందువల్ల థర్డ్ ఆప్షన్ గా మిలిటరీ స్ట్రైక్స్ తోనైనా తాను మిలిటరీ పద్ధతులతో వెనిజులా పైన అటాక్ చేసినట్టు గ్రీన్లాండ్ పై కూడా అటాక్ చేస్తాను అంటున్నాడు. అందువల్ల ఇట్ ఈస్ ఎ టెస్టింగ్ టైమ్ ఫర్ ద వరల్డ్ ఆర్డర్ ఆల్సో. అంటే అమెరికా మొదలు ఇరాన్ పైన అటాక్ చేస్తే యూరోప్ అనుకున్నది మాకేం సంబంధం, అది ఇరాన్ కదా, ఇరాన్ దుర్మార్గుల ప్రభుత్వం కదా, ఇస్లామిక్ రెజీమ్ కదా, టెర్రరిస్ట్ కదా అని ఇలా రకరకాల కారణాలు చెప్పింది. అంతకుముందు ఇరాక్, లిబియాలపై దాడి చేస్తే అమెరికాతో కలిసి ఇరాక్ పైన, లిబియా పైన యూరోపియన్ కంట్రీస్, నాటో దేశాలు కూడా దాడి చేశాయి. సో ఇరాన్కి వచ్చే వరకు అమెరికా దాడి చేస్తే కేరింతలు కొట్టారు. తర్వాత వెనిజులా పైన దాడి చేస్తే ఏమీ అనలేక, మింగలేక, కక్కలేక మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళ మీదకే వచ్చారు. ఇప్పుడు మీకు అప్పుడు హిట్లర్ జర్మనీలో ఒకటి ఉంది, దే కేమ్ ఫర్ ఏ క్లర్జీ మ్యాన్, మత ప్రచారకులు వస్తే నేను దే కేమ్ ఫర్ జ్యూస్, ఐఎమ్ నాట్ ఎ జ్యూ. దే కేమ్ ఫర్ ఏ రిలీజియస్ లీడర్, ఐఎమ్ నాట్ ఎ రిలీజియస్ ప్రీచర్. దే కేమ్ ఫర్ ఎ ట్రేడ్ యూనియనిస్ట్, ఐఎమ్ నాట్ ఎ ట్రేడ్ యూనియనిస్ట్. దే కేమ్ ఫర్ ఎ కమ్యూనిస్ట్, ఐఎమ్ నాట్ ఎ కమ్యూనిస్ట్. ఫైనల్లీ దే కేమ్ ఫర్ మీ, వాట్ షుడ్ ఐ డూ అన్నాడు ఒక రైటర్. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి యూరప్ కు. మొదలు ఇరాక్ పైన, లిబియా పైన దాడి చేస్తే అమెరికాతో కలిసి ఆ దాడిలో పాల్గొన్నాయి. ఇరాన్ పైన దాడి చేస్తే కేరింతలు కొట్టాయి, తాము కూడా ఇరాన్ రెజీమ్ అంగీకరించదు కనుక. వెనిజులాపై దాడి చేస్తే మింగలేక, కక్కలేక మాట్లాడాయి. ఇంటర్నేషనల్ ఆర్డర్ రెస్పెక్ట్ చేయాలని ఇలా నీతులు చెప్తూ మాట్లాడారు. ఈ తర్వాత ఇప్పుడు గ్రీన్లాండ్ పైన దాడి చేస్తే ఏం మాట్లాడతాయి? అవి నాటోలో మెంబరు, యూరోప్ లో భాగము. అలా అమెరికాకు ఏ రకమైన శత్రుత్వము లేదు. డెన్మార్క్ లో అమెరికా, యూరోప్ అంగీకరించే డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ లీడర్, ఏదో మధురావు లాగా ఇల్లెజిటిమేట్ లీడర్ వాళ్ళేం చెప్పడం లేదు. డెన్మార్క్ ఏమీ డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేయడం లేదు, టెర్రరిజాన్ని ఎక్స్పోర్ట్ చేయడం లేదు. అమెరికా మిత్ర దేశం, నాటోలో మెంబర్ కంట్రీ. ఇప్పుడు ఏం చెప్తారు? అందుకే ఒకటి జరిగినప్పుడు మనము రియాక్ట్ కాకపోతే తర్వాత అది మన మీదకి కూడా వస్తుంది. సో అక్కడ దాకా తెచ్చుకోవద్దు. ధర్మం కొరకు, న్యాయం కొరకు ధైర్యంగా నిలబడ్డవాడే తర్వాత ధర్మం నువ్వు నిలబడితే ధర్మం నిన్ను కాపాడుతుంది. ఎందుకన్నారు? వెనిజులా విషయంలో ఇప్పుడు భారత్ కూడా అదే ఎగ్జాంపుల్. వెన్నెముక లేని రీతిలో మన మోడీ ప్రభుత్వం కనీసం అమెరికా అని పేరు చెప్పకుండా స్పందించారు. ఏం చేశాడు? దాని తర్వాత ఇప్పుడు భారతదేశం పైన 500% సుంకాలు విధిస్తా అంటూ మాట్లాడుతున్నాడు. సార్ ప్లీజ్ అంటూ మోడీ నన్ను బతిలాడని చెప్తున్నాడు. సో ఒక్కసారి గనక వెన్నెముక లేని విధంగా స్పందిస్తే ఆ దేశ గౌరవం నిలబడుతుంది అనుకోరు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఇంత జాగ్రత్తగా ఇరాన్ పై దాడి చేసినా మాట్లాడలేదు, వెనిజులాపై దాడి చేసినా అమెరికా పేరు చెప్పకుండా, ఖండించకుండా, కనీసం దాడిని కూడా ఖండించకుండా, కనీసం యూకే, యూరోప్ అన్నట్లయినా ఇంటర్నేషనల్ రెస్పెక్ట్ చేయాలని కూడా అనలే. మేము వెనిజులా పరిస్థితులను గమనిస్తున్నాము, చాలా ఆందోళన చెందుతున్నాము అని మాట్లాడారు. సో ఇలా రియాక్ట్ అయితే మనకేం ట్రంప్ ఏమన్నా గిఫ్ట్ ఇస్తాడా? ఇంకా ఎక్కువ బెదిరిస్తున్నాడు.
ఇంకెక్కువ బెదిరించి ఇంకా 500% వేస్తా సార్ ప్లీజ్ అంటున్నాను. మోడీ బతులాడుతున్నాడు, ఇండియా సంగతి చూస్తా అని చెప్తున్నాడు. సో అందువల్ల మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఇండియా అయినా యూరోప్ అయినా బలవంతుడు ధర్మాన్ని అతిక్రమిస్తున్నప్పుడు ప్రశ్నించకపోతే ఏం జరుగుతుందో మహాభారతం అనుభవం. భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ వీళ్ళంతా గొప్ప వాళ్ళే. భీష్మ ద్రోణులు మామూలు వ్యక్తులు కారు, మహనీయులు. భీష్ముడు ఆజన్మ బ్రహ్మచర్యం తీసుకొని తన జీవితాన్ని త్యాగం చేసి అంతటి మహావీరుడై మీకు హస్తినాపుర సింహాసనాన్ని రక్షించటానికి సర్వము త్యాగం చేశాడు. కానీ ఎందుకు మరి భీష్ముడు ఆఖరికి ఏం జరిగింది? కురుక్షేత్ర యుద్ధ భూమిలో మరణించాల్సి వచ్చింది. కారణం ధర్మము అతిక్రమించబడుతున్నప్పుడు, న్యాయము దుర్మార్గంగా చెరబడుతున్నప్పుడు మౌనంగా ఉండిపోయినందుకు భీష్ముడు సాధించింది ఏంటి? అందుకే మీకు భీష్ముడు, రాముడు, శ్రీరాముడు ఇద్దరు మహావీరులు, ఇద్దరు గొప్ప ధర్మ సంపన్నుడు, ఇద్దరు పితృవాక్ పరిపాలనకు కట్టుబడిన వాళ్ళు. శ్రీరాముడు 14 ఏళ్ళు వనవాసానికి వెళితే తండ్రి ఇచ్చిన మాట కొరకు, భీష్ముడు తండ్రి సంతోషం కొరకు వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేసి భీష్ముడు అయ్యాడు. ఆయన పేరు భీష్ముడు కాదు, సో మన దగ్గర దేవవ్రతుడు ఆయన పేరు. సో భీష్ముడు అయ్యాడు. అట్లాంటి భీషణ ప్రతిజ్ఞ చేసి రాజ్యాన్ని వదులుకున్నాడు, పెళ్లి చేసుకోలేదు. ఇద్దరు మీరు చూడండి, ఇద్దరు గొప్ప ధర్మశాస్త్రాలు చదివినవారు. కానీ శ్రీరాముడు దేవుడు అయ్యాడు, భీష్ముడు కాలే. ఎందుకు? శ్రీరాముడు ధర్మం కొరకు నిలబడ్డాడు, సత్యం కొరకు నిలబడ్డాడు, న్యాయం కొరకు నిలబడ్డాడు, దుష్ట శిక్షణకు నిలబడ్డాడు. భీష్ముడు దుష్టులకు మద్దతుగా ఉన్నాడు. చేసిన ప్రతిజ్ఞ కొరకే కావచ్చు, స్వార్థమేమీ లేదు పాపం. కానీ ధర్మం కొరకు, ధర్మం అన్యాయానికి గురవుతున్నప్పుడు, న్యాయం అతిక్రమించబడుతున్నప్పుడు ప్రేక్షక పాత్ర పోషించాడు. ద్రౌపదికి అవమానం జరుగుతుంటే, పాండవులకు అవమానం జరుగుతుంటే ఫలితం ఏంటి? ఇలా భీష్ముడు అంతటి మహావీరుడైనా, అంతటి ధర్మశాస్త్ర కోవిదుడైనా, అంత సత్య సంపన్నుడైనా దేవుడు కాలేదు. అందువల్ల భారతదేశం తన సొంత లిటరేచర్ నుంచి, తన సొంత మెథాలజీ నుంచి ఇన్స్పిరేషన్ పొందాలి. ధర్మం అతిక్రమించిన నాడు, న్యాయం చెరబడుతున్న నాడు మౌనంగా ఉంటే ధర్మం మనను కాపాడదు అనటానికి మహాభారతమే నరేంద్ర మోడీకి ఒక రకంగా వేదమంత్రం కావాలి. ఇప్పుడు వెనుజులాలో ధర్మం అన్యాయానికి గురవుతున్నప్పుడు, న్యాయం చెరబడుతున్నప్పుడు, ఏ రకమైన అంతర్జాతీయ చట్టాలు గౌరవించకుండా జరుగుతున్నప్పుడు, అసలు అమెరికా పేరు చెప్పి కూడా ఆందోళన వ్యక్తం చేయని, ఖండించని సమయం వస్తే ఏమవుతుంది అనే వరకు భీష్ముని అనుభవం నుంచి నేర్చుకోవాలి. ప్రొఫెసర్ గారు, ఇప్పటికే భారత్ పై 50% టారిఫ్స్ విధించిన అమెరికా రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు ఆపకపోతే 500% కి పెంచుతాము అని చెప్పి ట్రంప్ హెచ్చరిస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. 500% అంటే టూ హై కదా సార్. ఇలాంటి సమయంలో భారత్ ఎలా ప్రతిస్పందించాలి? దానికి ఏమి ఇర్రెలవెంట్ అవుతుంది, ఒక దశ దాటినాక ఇర్రెలవెంట్ అవుతుంది. మీకు ఇది వాటర్ బాటిల్, దీని రేటు యాక్చువల్ గా అయితే 5 రూపాయలు తయారవుతుంది. 10 అమ్ముతారు, 20 అమ్ముతారు, 500 అమ్ముతారు, 5000 అమ్ముతారు. కొట్టరా ఎవడన్నా? 500 తర్వాత దీన్ని 5000కు పెంచినా యాజ్ నో మీనింగ్. 500 ఎవడు కొన్నాడు? 5000కి ఎలాగో ఉన్నారు. 5000 కాదు, దీన్ని 5 లక్షలు చేస్తా, చేసుకో. ఆఫ్టర్ వన్ లెవెల్ ది ప్రైస్ ఇంక్రీజ్ హస్ నో మీనింగ్. అందుకే మీకు ఇంత సింపుల్ వాటర్ బాటిల్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇది 10 రూపాయలు 20 రూపాయలు అమ్మినా కొంటాం. ఏదో అవసరం వచ్చింది, అర్జెంట్ గా నీళ్ళు మంచి లాగాలి దొరుకుతలేవు. 20 కాదు 50 కొంటాం, 50 కాదు 100 కొంటాం. ఒకసారి వర్స్ట్ కేసు సినారియోలో 1000 రూపాయలు కొంటామా? కొనం. 1000 తర్వాత దీన్ని 1,00,000 రూపాయలు చేయి, కొనం. 10 లక్షలు చేయి, కొనం. ట్రంప్ లాంటి 1 కోటి రూపాయలు చేస్తాడు. వాటర్ బాటిల్ 1 కోటి రూపాయలు, నేను కోటి చేసి నాగేశ్వరిని శిక్షిస్తున్నా అంటాడు. ఏమైతే ఏం తేడా ఉన్నా? 1000 కోటి ఒకటే, నాకు ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. అందువల్ల ఒక దశ దాటితే ప్రైస్ హాస్ నో మీనింగ్. ఇప్పుడు ఐటీసీ కోహినూర్ హోటల్ ఉంది, హోటల్ గేట్వే ఉంది, తాజ్ హోటల్, అది 50 కోట్లకి ఇస్తుంది. కొంటనా? నేను కొనలేను, ఎందుకంటే నాకు 50 కోట్లు కదా, అది 1000 కోట్ల ప్రాపర్టీ. 50 కోట్లకి ఇస్తా, తీసుకోవా నాగేశ్వరరావు అనుకో, తీసుకోలేను, ఏం చేస్తా? నాకు 50 కోట్లు కాదు 20 కోట్లు ఇచ్చినా తీసుకోలేను, నా డబ్బులే లేవు కదా, నేనేం చేస్తాను? అందువల్ల ప్రైస్ డజంట్ మ్యాటర్ ఎట్ వన్ స్టేజ్. సో ఇప్పుడు ఒక నెంబర్ డు నాట్ మ్యాటర్. 50% టారిఫ్లు విధిస్తేనే జస్ట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ట్రేడ్. ఈ 500 ఇస్తే ఏంటి? ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ కదా. చైనా మీద ఇలాగే 240 ఫస్ట్ 145% ట్యాక్స్ వేశారు. చైనా 125% వేస్తా అని ప్రకటించారు. తర్వాత దాన్ని 250% ట్రంప్ పెంచాడు. చైనా ఏమన్నది? ఇది వేస్ట్ ఆఫ్ టైం, ఇక అంతకన్నా ఎక్కువ పెంచినా పెంచకపోయినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్, ట్రేడ్ విల్ నాట్ టేక్ ప్లేస్ ఎట్ దట్ లెవెల్ అని చెప్పి మేము ఈ పనికి మాలిన రేస్ లో పాల్గొనమని చెప్పి చైనా వాళ్ళు పట్టించుకోలేదు. తర్వాత ట్రంపే తుమ్మకొచ్చి
30% తగ్గించాడు. ఇప్పుడు చైనా పై కూడా 500% వేస్తా అంటున్నాడు. సో చైనా మీద ఆల్రెడీ 30% తగ్గించేసి చైనాతో అండర్స్టాండింగ్ వచ్చి జింపింగ్ తో మెచ్చుకుంటూ G2 మీటింగ్ పెడతామని మాట్లాడుతున్న ట్రంప్ చైనాకు బేరానికి వచ్చేసాడు కదా. సో భారతదేశం వెనుజులాపై దాడి చేసినా ఏమంటలేదు, ఇరాన్ పై దాడి చేసినా ఏమంటలేరు. వరుస పెట్టి ట్రంప్ కోరినట్టు కన్సెషన్లు ఇస్తున్నాం. ఇండియా పాక్ వార్ ఆపినని అన్నా కూడా ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇప్పటి వరకు ట్రంప్ పేరు చెప్పి దిస్ ఇస్ లై అని అనలేకపోతున్నారు. ఇప్పుడు సార్ ప్లీజ్ అని బతిలాడినని ట్రంప్ చెప్పినా దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో రెస్పాన్స్ ఫ్రమ్ మోడీ. మోడీ ఎందుకు రెస్పాన్స్ కావాలి, ఏమన్నా ట్రంప్ ఏమైనా మాట్లాడుకుంటాడు అంటున్నారు. మాటలతో అవుతాయి, ఆ ట్రంప్ చేతులు కూడా మొదలు పెట్టాడు కదా. ఇప్పుడు 500% టారిఫ్ వేస్తా అంటున్నాడు. అది ఏంటి, రష్యన్ ఆయిల్ కొంటున్నది వేస్తా అంటున్నాడు. రష్యా నుంచి ఆయిలే కాదు, ఇప్పుడు కొత్తగా యురేనియం కూడా కొనొద్దు అన్నాడు. మరి రష్యా నుంచి యురేనియం అమెరికా కూడా కొంటుంది. విచిత్రం ఏంటంటే ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ అమెరికా కొంటూ, రష్యా నుంచి యురేనియం అమెరికా కొంటూ మనం మాత్రం కొనొద్దు అంటున్నాడు. రష్యా అమెరికాల మధ్య ట్రేడ్ పుట్టిన చక్క 20% పెరిగింది. సో నేను చాలా లెక్కలతో సహా చెప్పాను. ఎల్ఎన్జీ ఎక్స్పోర్ట్, రష్యన్ ఎల్ఎన్జీ ఎక్స్పోర్ట్ లో 51% యూరోప్కే. అసలు మనం సెకండ్ బిగ్గెస్ట్ తప్ప ఫస్ట్ కాదు. అయినా కూడా మన పైన దాడి చేస్తా అంటూనే ఉన్నాడు. ఎందుకు, మన మెతక వైఖరిని ఈజ్ టేకింగ్ ఫర్ గ్రాంటెడ్. ఇండియా ఇస్ నిలబడ్డదే. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న చిన్న కంట్రీస్ కూడా నిలబడుతున్నాయి. కొలంబియా, మెక్సికో, క్యూబా లాంటి చిన్న దేశాలు, యూకే, జర్మనీ లాంటి మిత్ర దేశాలు కూడా ఇది తప్పని ధైర్యంగా అంటున్నాయి. మనం అలా అనలేకపోతున్నాం కనుక ఇంకా రెచ్చిపోతున్నాం. మీరు చూడండి, ఇలాగే మోడీ ప్రభుత్వం అమెరికా చర్యల పైన స్పందించడానికి ధైర్యం చేయక ఏమీ రియాక్ట్ కాకుండా ఉండండి. ట్రంప్ ఏంటంటే ట్రంప్ లైక్ స్ట్రాంగ్ మెన్, ట్రంప్ లైక్ స్ట్రాంగ్ నేషన్స్. అందుకే మీకు చైనా అంటే భయపడతాడు, మీకు జింపింగ్ అంటే గౌరవిస్తాడు, పుటిన్ అంటే గౌరవిస్తాడు. ట్రంప్ యూరోప్ ను అవమానిస్తున్నాడు. ఎందుకు, యూరోప్ హెస్ బికమ్ వీక్. అందువల్ల ఇండియా స్ట్రాంగ్ ఉంటేనే ట్రంప్ వింటాడన్న బేసిక్ కాన్సెప్ట్ అర్థం కావడం లేదు. మనం ఏందో అమెరికా చెప్పినట్టు అమెరికా కాటన్ పైన ఎక్స్పోర్ట్ డ్యూటీ తీసేయమంటే తీసేస్తాం, టెస్లా పైన మేక్ ఇన్ ఇండియా కండిషన్స్ వద్దంటే తీసేస్తాం, హార్లీ డేవిడ్సన్ వెహికల్ పైన ట్యాక్స్ తగ్గించమంటే తగ్గిస్తాం, ఎల్పిజి కొనమంటే కొంటాం, రష్యా నుంచి డిఫెన్స్ తగ్గించుకోమంటే తగ్గించుకుంటాం, అమెరికా నుంచి కొనుక్కో అంటే కొంటాం. ఇవన్నీ ఇంటికి పోతున్నాం వదిలికెట్టు అంటున్నాడు. సింపుల్ క్వశ్చన్ కదా. వెనిజులాపై అమెరికా దాడి తర్వాత సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన అంశం వైరల్ అవుతోంది సార్. వెనిజులా మాజీ అధ్యక్షుడు, ప్రెసిడెంట్ అమెరికా చెరలో ఉన్న నికోలస్ మధురో, అలాగే ప్రస్తుత అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్, వీళ్ళిద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ కి చాలా సార్లు వచ్చారట సార్. సత్యసాయిబాబా దర్శనం చేసుకున్నారట, సత్యసాయిబాబా భక్తులట. సో ఇండియాతో వారికి ఉన్న ఈ స్పిరిచువల్ కనెక్షన్ మీద మీ కామెంట్స్. అంటే నిజమే, ఇది వాస్తవంగా సోషల్ మీడియాలో, అది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వచ్చింది. సోషల్ మీడియాలో ఏదో కహానీలు కాదు, చాలా లాంగ్ అసోసియేషన్. ఒక థియరీ ప్రకారం అసలు ఆయన సతీమణి సిలియా ఫ్లోరిస్ మొదలు భక్తురాలు, ఆ తర్వాత మధురో భక్తుడయ్యాడు. సో ఇదేం కొత్త కాదు. ఇప్పుడు బ్రిక్స్ సమావేశాలకు వచ్చినప్పుడు ప్రెసిడెంట్ అప్పుడు వైస్ ప్రెసిడెంట్ అయిన డెల్సీ రోడ్రిగ్జ్ ప్రశాంతి నిలయానికి వచ్చారు. తర్వాత మీకు G20 మీటింగ్ జరిగినప్పుడు కూడా తన వైస్ ఫారిన్ మినిస్టర్ తో కలిపి వచ్చారు. ఈవెన్ సత్యసాయి బాబా 2011 అనుకుంటా కదా చనిపోయినప్పుడు వెనిజులా అధ్యక్షుడు తన పెద్ద డెలిగేషన్ తో, నికోలస్ మధురో పెద్ద డెలిగేషన్ తో, అప్పుడైనా ప్రెసిడెంట్ కాదు, ఐ థింక్ ఈ వాజ్ వైస్ ప్రెసిడెంట్ అనుకుంటాను. సో ఆయన పెద్ద డెలిగేషన్ తో వచ్చి ఆ ప్రశాంతి నిలయంలో ఉండిపోయారు. ఈవెన్ సత్యసాయి బాబా బతుకున్న రోజుల్లో కూడా నికోలస్ మధురో అండ్ సిలియా ఫ్లోరిస్ వచ్చి బాబాను కలిసి వెళ్ళారని. మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇది లెఫ్ట్ వింగ్ లీడర్ నికోలస్ మధురో, సోషలిస్టు లెఫ్ట్ వింగ్ లీడరు. సో ఆయన ప్యాలెస్ లో ఈ సౌత్ అమెరికాలో ఈ లెఫ్ట్ వింగ్ పాలిటిక్స్ కు బొలివేరియన్ రెవల్యూషన్ అంటారు, సైమన్ బొలివేర్ స్ఫూర్తి. సో రెవల్యూషనరీ లీడర్ ఆఫ్ దిస్ అమెరికాస్. సో ఈ సైమన్ బొలివేర్ పెద్ద ఫోటో పక్కన హ్యూగో చావెస్, నికోలస్ మధురో గురువు. మీకు ఫస్ట్ ఈ నికోలస్ మధురో కన్నా ముందు లెఫ్ట్ వింగ్ సోషలిస్ట్ లీడర్ హ్యూగో చావెస్ భారీ ఫోటో పక్కన సత్యసాయిబాబా ఫోటో ఉంటుందట. సో మధురో ప్యాలెస్ లో, ప్రైవేట్ ప్యాలెస్ లో కూడా
ఆయన క్యాంప్ ఆఫీస్ లాగా అనుకోండి. అక్కడ 3 ఫోటోలు ఉంటాయి. ఇద్దరేమో రెవల్యూషనరీ లీడర్స్, సైమన్ బొలివేర్ అండ్ మీకు హ్యూగో చావెజ్. పక్కనే సత్యసాయి బాబా పెద్ద ఫోటో ఉంటుంది. సో ఈవెన్ వెనుజులాలో ఈ అనేక శాంక్షన్స్ ఉన్న సమయంలో చాలా ఎన్జిఓస్ పైన శాంక్షన్స్ ఉన్నా కూడా సత్యసాయి సేవా సమితి వెనుజులాలో స్కూల్లో ఆపరేట్ చేస్తున్నది, సేవా కార్యక్రమాలు కూడా ఆపరేట్ చేస్తున్నది. లాటిన్ అమెరికా, సౌత్ అమెరికాలోని చాలా కంట్రీస్ లో మీకు సత్యసాయి మిషన్స్ పనిచేస్తున్న, అందులో అతిపెద్దది వెనుజులా. మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ అయితే సత్యసాయి బాబా చనిపోయినప్పుడు వెనుజులా ఒక డే ఆఫ్ నేషనల్ మౌర్నింగ్, సంతాప దినాన్ని ప్రకటించింది ఒక రోజు మొత్తం. సో ఎంటైర్ వెనుజులా కంట్రీ సంతాప దినాన్ని ప్రకటించి ఇన్ఫ్లుయెన్స్ బియాండ్ ఇండియా ఇంక్లూడింగ్ వెనుజులా అని అప్పుడు మదర్ స్టేట్మెంట్. అంటే భారతదేశం దాటి ప్రపంచవ్యాప్తంగా బాబా ప్రభావం ఉంది, అందులో వెనుజులా పైన ప్రభావం ఉంది అని. సో ఇది క్వైట్ అన్ ఇంట్రెస్టింగ్ కనెక్షన్. ఈవెన్ ఇప్పుడు డెల్సీ రోగ్రిడ్జ్ కూడా మీకు ఇప్పుడు ప్రెసిడెంట్ కూడా సాయిబాబా, సత్యసాయి బాబా భక్తులు. మీకు ఇటీవల సత్యసాయి 100th యానివర్సరీ సమయంలో కూడా ఈజ్ ఎ బెకన్ ఆఫ్ లైట్, అంటే మాకు దారి చూపెట్టినటువంటి వ్యక్తి అని చెప్పి నికోలస్ మధురో 100th యానివర్సరీ ఆఫ్ సత్యసాయి బాబా 100వ జన్మదినం రోజు కూడా అప్పుడు మన దగ్గర పుట్టపర్తిలో మీటింగ్ అయింది. ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ వీరందరూ హాజరయ్యారు. అప్పుడు కూడా ప్రకటించాడు. అందుకే సత్యసాయి సేవా సమితి, సత్యసాయి బాబా భక్తులకు కూడా నిరసన వ్యక్తం చేయాలి. తమ బాబా భక్తుడైన మధురను ట్రంప్ ఇంత అవమానిస్తున్నాడు, ఇంత అన్యాయంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళినందుకు వాస్తవంగా సాయిబాబా భక్తులు కూడా నిరసన చెప్పాలి. ఇది బాబా కూడా అంగీకరించాడు కదా ఇలాంటి వైఖరిని. ఎవరిపైన అంగీకరించడం, అందులో తన భక్తుల పైన అసలే అంగీకరించడం. అందువల్ల బాబా భక్తులు కూడా ఈ వెనుజులా పైన ఆక్రమణకు పైన వ్యతిరేకంగా జరిగేటువంటి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలి. వాళ్ళు కూడా పిలిపి ఇవ్వాలని నా విజ్ఞప్తి. ఎందుకంటే అప్పుడు నిజంగానే మధురో రోగ్రిడ్జ్ వెనుజులా న్యాయం, ధర్మం వైపు నిలబడ్డట్టు అవుతుంది కదా. రీసెంట్ గా సుప్రీంకోర్టు సూచించింది కదా సార్, తెలుగు రాష్ట్రాలకు మీ మధ్య ఉన్న జల వివాదాలని కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకోండి అని చెప్పి. దానికి చంద్రబాబు నాయుడు కూడా చాలా సానుకూలంగానే స్పందించారు సార్. నీళ్లపై రాజకీయాలు వద్దు అంటూ ఉన్నారు. మీకు నాకు గుర్తొస్తుంది, బాబ్లీ కొరకు చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం ఎమ్మెల్యే మహారాష్ట్ర పోయింది, మర్చిపోయామా? అప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అప్పుడు తెలుగుదేశంలో ఉండే. మీరు చంద్రబాబు నాయుడే వెళ్ళాడు పర్సనల్ గా. నాకు గుర్తు మహారాష్ట్రలో అరెస్ట్ కూడా చేశారు అనుకుంటా, బహుశా గూగుల్లో దొరుకుతుంది. చూడండి, చంద్రబాబు బాబు నాయుడు లీడ్స్ ద ప్రొటెస్ట్ ఫర్ బాబ్లీ అని. సో బాబ్లీ ఎంత 1 or 2 TMC వాటర్, జస్ట్ 2 TMC వాటర్. అప్పుడు మరి ఎందుకు చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు మహారాష్ట్రకి వెళ్ళి బాబ్లీ పైన 2 TMCలకు, ఇప్పుడు తెలంగాణ అబ్జెక్ట్ చేసేది 200 TMCలకు. సో తెలంగాణ 200 TMCలకు అబ్జెక్ట్ చేస్తుంటే పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ ను తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబ్జెక్ట్ చేస్తున్నాడు. సో అది 200 TMCలకు అభ్యంతరం చెబితే రాజకీయాలు వద్దు అని చంద్రబాబు నాయుడు సుభాషితాలు, హితోపదేశాలు చెప్తున్నారు. చాలా మంచిది, సంతోషం. నేను కూడా అదే చెప్తాను, రాజకీయాలు వద్దని. మరి అప్పుడు 2 TMCల కొరకు ఎందుకు వెళ్ళాడు బాబ్లీ ప్రొటెస్ట్లకు? సో దానికి ఆన్సర్ ఉండాలి కదా, బాబ్లీ ప్రొటెస్ట్లకు ఎందుకు వెళ్ళాడు? సో అందువల్ల అధికారంలో ఉంటే సుభాషితాలు, ఉపదేశాలు, ప్రతిపక్షంలో ఉంటే రాజకీయాలు అంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? నువ్వు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా స్టాండ్ ఒకటే ఉంటే కరెక్ట్. ఇది మొదటిది. రెండవది, పరస్పర విరుద్ధమైన ఇంట్రెస్ట్లు ఉన్నప్పుడు ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు తెలంగాణ ఉద్యమమే నీటి కొరకు జరిగింది. తెలంగాణ అస్తిత్వంలోనే నీరు అంశం ఉంది. కృష్ణా నదిలో మాకు అన్యాయం జరిగిందని తెలంగాణ గట్టిగా భావిస్తోంది. 500 TMCలు మాకు తెలంగాణలో 50%, రేవంత్ రెడ్డి కూడా అన్నాడు 50%, మాకు ఒక 1000 TMCలు గోదావరిలో ఇచ్చేయండి, మిగతా మొత్తం మీరే వాడుకొని మేము అభ్యంతరమే చెప్పమని. సో సగం 50% కృష్ణాలు ఇవ్వండి, వివాదాలే లేవు. నిజంగానే రాజకీయాలు వద్దనుకుంటే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలంగాణ అడుగుతున్న ఈ రెండింటికి అంగీకరిస్తే అయిపోతుంది కదా. 1000 TMCలు తెలంగాణకు వదిలేస్తే గోదావరిలో, మిగతాదంతా ఆంధ్రానే వాడుకోమని చెప్తున్నాడు. 1000 TMCలు సముద్రంలో కలుస్తాయి, మొత్తం వాడుకోనట్టున్నారు కదా. ఒక 1000 TMCలు మాకు ఇచ్చేయని అంటున్నారు. కృష్ణానదిలో
ఇప్పుడు ముందు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ జడ్జిమెంట్ ముందు ప్రజా ప్రకారం 811 టీఎంసీలో సుమారు 300 టీఎంసీలు తెలంగాణకు వస్తే 500 పైగా 511 టీఎంసీలు ఆంధ్రాకి వెళ్తున్నాయి. ఇది అన్యాయమా అని తెలంగాణ వాదన. ఎందుకంటే అత్యధికంగా కృష్ణానది మా దగ్గరే పారుతుంది, మాకే రావాలి అని. దాని మీద మరి రాజకీయాల వద్దంటే ఇచ్చేసారు అనుకో, రాజకీయాలు ఉండవు. అందువల్ల రాజకీయాలు లేకుండా ఎలా ఉంటాయి? పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉన్న సమయంలో రాజకీయాలు ఉంటాయి. ఎందుకంటే ఏ రాష్ట్ర ప్రజల హక్కుల కొరకు ఆ రాష్ట్ర రాజకీయ నాయకత్వం నిలబడాలి కదా. ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించాడు కేంద్రం తెలంగాణ ఒక అనుకూలంగా ఉంది అని. అది మన మాధవ్ ఒప్పుకుంటాడా? ఒక జాతీయ పార్టీ నాయకుల మధ్యనే ఏకాభిప్రాయం లేదు. మీకు మాధవ్ ఒప్పుకుంటాడా? రామచంద్రరావు అంటున్నాడు కేంద్రం తెలంగాణకు అనుకూలంగా ఉందని. మరి చంద్రబాబు టీడీపీ వాళ్ళు ఎవరైనా స్పందించారా దీనిపైన? బీజేపీ తెలంగాణ అధ్యక్షులు మాట్లాడుతున్న దానిపైన ఆంధ్ర బీజేపీ నాయకులు కాదు, ఆంధ్ర టీడీపీ నాయకులు కూడా మాట్లాడలేదు. అందువల్ల రాజకీయాలు లేకుండా ఎలా ఉంటాయి? పొలిటికల్లీ కంటెన్షియస్ ఇష్యూస్ వచ్చినప్పుడు రాజకీయాలు లేకుండా ఉండవు కదా.